న్యాయవేదికకు స్వాగతం. బిగ్ బాస్ గురించి మాట్లాడండి అని మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో దానివల్ల మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దీనివల్ల పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. ఎందుకు వచ్చింది నా ఒపీనియన్ చెప్పడం అని నేను అనుకున్నా కానీ బిగ్ బాస్ కొన్ని ఎపిసోడ్స్ స్టార్టింగ్లో నేను కూడా చూశానండి. చూసిన తర్వాత ఒక స్టేజ్లో అంటే కొన్ని ఎపిసోడ్స్ చూసినాక ఎట్లా అయిందంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. ఎందుకు ఇరిటేషన్ అంటే ఆ క్యారెక్టర్స్ ఈ సీజన్ 7 ఉల్టా పుల్టా ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడితే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పవర్ఫుల్ హీరో ఎప్పుడు అవుతాడు అంటే ఆపోజిట్ విలన్ కూడా అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు. సో ఈ ఎపిసోడ్స్ చూస్తే నిజంగా చూడాలని కూడా అంటాను. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం మాస్కులు వేసుకొని ఉండే వ్యక్తుల యొక్క మనస్తత్వాలు బయట మనం టెంపరీగానే మాట్లాడతాం. ఏ వ్యక్తితోనన్నా టెంపరీగా మాట్లాడినప్పుడు అంతవరకు మంచిగా మాట్లాడతారు, వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్తారు, వాళ్ళ పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. సో మనకి ఆ వ్యక్తి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఈ ఎపిసోడ్స్ చూస్తే మీకు 105 డేస్ ఒకే చోట ఉంచినప్పుడు 1 వీక్ మాస్క్ వేసుకోగలరు, 10 డేస్ మాస్క్ వేసుకోగలరు, ఇంకా అంతకంటే వేయలేరు. ఎందుకంటే అక్కడ ఉండే సీన్కి మానిటరీగా అయిపోద్ది లైఫ్ అంతా. ఒరిజినాలిటీ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అక్కడ ఒరిజినాలిటీ గురించే మనం మాట్లాడాలి. అక్కడ ఎవరు కూడా మాస్కులు వేసుకొని ఎక్కువ కాలం ఉండలేరండి. ఎందుకంటే ఆ షో అట్లాంటిది. ఆ షోనే కాదు, ఏ వ్యక్తి అన్నా అలా కొన్ని రోజులు మనం ఉంచామంటే ఖచ్చితంగా అక్కడున్న విషయాల్లో వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఈ షోలో కూడా అంతే జరిగింది. ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ అక్కడికి వెళ్ళాలి అనే ఒక ధ్యేయంతో పూర్తిగా అదే టార్గెట్గా పెట్టుకున్న వ్యక్తి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. అంటే ఎవరైనా కానీ అసలు సంబంధం లేని ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్కి కానీ, ఇంకొక పొజిషన్కి కానీ, ఇంకొక కంట్రీ కానీ వెళ్ళాలి అనుకుంటే పర్ఫెక్ట్గా సిక్స్త్ సెన్స్తో కష్టపడి సక్సెస్ సాధించవచ్చు అనడానికి ఆ పిల్లడు ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవాలి. సో అంటే అరే మేము చెయ్యలేము, మనకు రాదు, మనకెందుకు, లేకపోతే పక్క నుంచి కామెంట్ చేస్తారు, నువ్వెందుకు అక్కడికి వెళ్తావు, అసలు నిన్ను ఎవడు రానిస్తాడు అని. అటువంటిది కష్టపడి ప్రూవ్ చేశాడు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడతాం. వాళ్ళంతా కూడా కష్టపడి ఒక పొజిషన్కి వచ్చిన వ్యక్తులు. ఏంటి సెలబ్రిటీలుగా టీవీ ఛానల్స్లో, సీరియల్స్లో అట్లా సినిమాల్లో చేసిన వ్యక్తులు, మిగతా వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ కష్టపడి స్టెప్ బై స్టెప్ సెలబ్రిటీలుగా ఉన్న వ్యక్తులు. ఎప్పుడు కూడా ఇట్లాంటి షోస్లో సెలబ్రిటీలను కూర్చోబెట్టినప్పుడే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. మళ్ళీ అందులోనూ ఆ షో ఎలా ఉంటుందంటే కామన్గా హ్యాపీగా మంచితనంగా నడిస్తే ఎవడం చూడం. అందులో క్రూయాలిటీలు, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవి ఎక్కువ ఎక్సైడ్ అయిపోతే అప్పుడు మనకు చాలా ఇంట్రెస్ట్ వినటానికి. అందువల్ల అట్లాంటి షోస్ బాగా హిట్ అయిన సందర్భం మనం చూస్తున్నాం. ఈ బిగ్ బాస్ ఎన్నో ఇయర్స్ నుంచి నడుస్తున్న వ్యవహారం ఇది. సో ఈ షోలో ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే సెలబ్రిటీలు వాళ్ళ వర్క్ని ఆపుకొని సెలెక్ట్ చేస్తారు కాబట్టి చాలామంది వాళ్ళకి ఆఫర్స్ వచ్చినా కూడా డినై చేస్తారండి. ఎందుకంటే కొంతమందికి బయటకు వచ్చేసరికి వాళ్ళ పొజిషన్ క్యారెక్టర్లు మారిపోవచ్చు. ఎందుకంటే ఒరిజినాలిటీ చూపించాల్సి వస్తుంది కాబట్టి. కొంతమంది సక్సెస్ అవ్వడానికి ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంటుంది. అలాగే బయట వచ్చిన ఇన్కమ్ కంటే తక్కువ ఇన్కమ్కి లోపలికి వెళ్ళి ఒక 100 డేస్ 105 డేస్ ఉండాలని ఎవరు అనుకోరు. సో అలాంటి సెలబ్రిటీలని యాక్సెప్ట్ చేయించాలంటే వాళ్ళకి ఆ రేంజ్లో వాళ్ళ ఇన్కమ్కి ఇచ్చే రేంజ్లోనే వాళ్ళకి రెమ్యూనరేషన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది, వీక్లీ ఇంత అనేది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తులకు వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళ రేంజ్లోనే ఉంటుంది. సీరియల్స్ నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళ ఇన్కమ్ని బట్టి వాళ్ళ రెమ్యూనరేషన్ ఉంటుంది. సో కామన్ మ్యాన్గా వ్యక్తి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళ రెమ్యూనరేషన్ చాలా తక్కువ ఉంటుందండి. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఎక్కువ, నెక్స్ట్ వాళ్ళ సెలబ్రిటీలు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ దీన్ని బట్టే ఉంటుంది. మరి ఓట్స్ ప్రకారం నిజంగానే వాళ్ళని బయటికి పంపించేయడం ఇవన్నీ జరుగుతాయా, ఎలిమినేట్ చేయడం అంటే ఓట్స్ అనేది కామన్ ప్రాసెస్సే తప్ప షో కరెక్ట్గా నడవాలి అంటే షో మేనేజ్మెంటే ఫైనల్ డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే షోలో కరెక్ట్గా కంటెంట్ లాగుతూ షోని నడిపిస్తున్న వాళ్ళ వ్యూవర్స్ వ్యక్తులు అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఓట్లు తక్కువ వచ్చినా కూడా షో వాళ్ళు దాన్ని కాస్త మేనేజ్ చేసుకొని వాళ్ళనే ఉంచి మిగతా వాళ్ళని ఎవరు తీయాలి, తర్వాత వాళ్ళని ఎవరు తీయాలనేది వాళ్ళు ఆలోచించుకొని తీసేయడం అనేది జరుగుతుంది. ఉల్టా పల్టా అని మాట్లాడినప్పుడే చాలామందికి డౌట్ వస్తుందండి.
వాళ్ళు ఎవరిని ఉంచాలో వాళ్ళనే ఉంచుతారు, ఎవరిని వద్దనుకుంటే వాళ్ళని పంపించేసే రైట్స్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా వాళ్ళు తలుచుకుంటే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని బయటికి పంపించడం ఒక వన్ డే పని. ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి చూపించాల్సిన అవసరం లేనివి చూపించి గానీ, ఏదన్నా చేసి గానీ. ఆ షో చూస్తే నిజంగా కొంతమంది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్బా! ఎంత క్రూయల్ అంటే ఒక వ్యక్తిని ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేయాలి అంటే అంత దారుణంగా ఇన్సల్ట్ చేసిన క్యారెక్టర్స్ అవి. మేమే కరెక్ట్ అనుకుంటున్నారంటే అది వాళ్ళ ఒరిజినాలిటీ. అంత దారుణంగా నెక్స్ట్ గ్రూపిజము, కన్నింగ్‌గా మాట్లాడుకోవడం. వాళ్ళ వరకు వాళ్ళేమనుకున్నారంటే, మేము బయట నుంచి వచ్చిన సెలబ్రిటీలం కదా! మాకే అంతా సక్సెస్ నడుస్తుంది. మాకు బయట మంచిగా ఉండుంటది అని అనుకున్నారు. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఆహ్, ఆహ్, పబ్లిక్ అండి. అంటే చూసి కరెక్ట్‌గా థింక్ చేశారు. అబ్బా! ఇంత క్రూయల్ వ్యక్తుల మధ్య అంత హింసిస్తున్న మేబీ అక్కడ శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ అనే క్యారెక్టరు ఎప్పుడో బయటకొచ్చేసేవాళ్ళు. సో, ఆ పొజిషన్ ఎట్లా అంటే వాళ్ళని అంత క్రూయల్‌గా అబ్బాయిని హింసిస్తున్నప్పుడు కింగ్ మేకర్ లాగా ఆయన ఒకడు ఉండి ఆయన సజెషన్స్ చెప్తూ ఇద్దరు కింగ్స్‌ని రెడీ చేసినట్లే లెక్క ఒక రకంగా. సో, ఆయన్ని అప్రిషియేట్ చేయాలి శివాజీ గారిని ఈ షో వరకు మాట్లాడితే. సో, ఇద్దరు కింగ్స్ ఆల్రెడీ ఒకళ్ళు 15,00,000 తీసుకొని బయటకొచ్చారు 'యావర్' అనే వ్యక్తి. అలాగే పల్లవి ప్రశాంత్ గారు విన్నర్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ గారు విన్నర్ అవ్వడానికి కారణం ఆయన హార్డ్ వర్కు, అతను పడిన అంత క్రూయాలిటీని తట్టుకునే విధానం ఆ షోలో. నెక్స్ట్ బయట పబ్లిక్‌లో వచ్చిన రెవల్యూషన్ అండి. అంటే మన వాళ్ళు తలుసుకుంటే నిజం కోసం, న్యాయం కోసం ఎంత దూరం అన్నా పోరాడతారు అని అనడానికి ఈసారి వచ్చిన 'బిగ్ బాస్' షో ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. సో, ఈ ప్రాసెస్‌లో అందులో ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న ఇంకొక రన్నర్‌గా సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమర్‌దీప్ గారు. అసలు ఆయన షో స్టార్టింగ్ నుంచి చూస్తే అర్థమవుతదండి. అసలు బయట ఆయన హీరో ఎంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్నారు. అంత అంటే మేబీ వచ్చిన రికమెండేషన్స్ వల్ల ఛాన్సెసా ఏదైనా మాట్లాడుకున్నా గానీ, ప్రతి ఎపిసోడ్‌లోనూ అతను అన్ని ఫోల్ గేమ్స్ ఆడటం అంత దారుణమైన సీన్. ఇంకా ఆ టాపిక్ మాట్లాడడం కూడా దండగే ఒక రకంగా. కానీ మేబీ వాళ్ళు మా టీవీకి సంబంధించిన టీవీ సీరియల్స్‌కి సంబంధించిన వ్యక్తులై అవ్వడం వల్ల గానీ, కావాలని ఎంటర్‌టైన్ చేసుకుంటూ వచ్చిన ఇది పబ్లిక్‌ని చాలా హర్ట్ చేసింది. వాళ్ళు ఎంత దారుణంగా రియాక్ట్ అయ్యారంటే, ఇన్ కేస్ పల్లవి ప్రశాంత్ గారు విన్నర్ అవ్వకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ ఒక స్టేజ్‌లో డ్యామేజ్ విపరీతంగా అయ్యేదేమో అన్నంత అంటే న్యాయం కోసం, కరెక్ట్ జడ్జిమెంట్ కోసం వీళ్ళంతా బయట నుంచి పోరాడటం ఒక ఎత్తయితే, లోపల వాళ్ళకి ప్రెషర్ పెరిగింది. ఇక అతను ఇస్తానన్న అమౌంట్ రైతులకి ఇస్తానని యాక్సెప్ట్ చేసిన విధానం గానీ, అతని హార్డ్ వర్క్ గానీ, ఇవ్వకపోతే 'బిగ్ బాస్' టీఆర్‌పీ అడ్డంగా పడిపోయేది ఖచ్చితంగా. సో, దానివల్ల వాళ్ళు కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు ఓకే. బావుంది. మనం అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తులు శివాజీ గారు, హానెస్టీగా ఆడిన మిగతా వ్యక్తులు ఎవరైతే టీమ్‌లో ఉన్నారో అది పబ్లిక్ అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 'బిగ్ బాస్' షో చూడటం వల్ల మనిషి యొక్క మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి, ఆ క్యారెక్టర్లు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది బయటకనేది. దీన్ని సైకాలజిస్టులు ఇంకా బాగా చెప్పగలుగుతారు. మరి నేనెందుకు మాట్లాడాలి? ఇందులో మాట్లాడాల్సింది లీగాలిటీ. న్యాయం కోసం పబ్లిక్ తలుచుకుంటే అంటే కరెక్ట్ జడ్జిమెంట్ కోసం, కరెక్ట్ విషయాల కోసం పబ్లిక్ తలుసుకుంటే ఏమైనా చేయగలరు అనటానికి ఈ ఫైనల్ జడ్జిమెంటు ఉల్టా పుల్టా 'బిగ్ బాస్' షో ఏదైతే ఉందో సెవెంత్ దీనికి సంబంధించి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇంతవరకు బానే ఉంది. న్యాయం కోసం, కరెక్ట్ జడ్జిమెంట్ కోసం అందరూ పోరాడారు. ఫైనల్‌గా ఏం చేశారు? ఎందుకంత క్రూయాలిటీ? అంత అభిమానం కోసం ఒకళ్ళనొకళ్ళు తన్నుకునేదాకా వీళ్ళ అభిమానులు, వాళ్ళ అభిమానులు ఎవరో 2 రోజులు పోతే ఆళ్ళెవరో, మనమెవరమో. సో, దీనికోసం న్యాయం కోసం పోరాడడం వరకు నేను అప్రిషియేట్ చేశాను. మిగతాది ఎట్లా అంటే కారు అద్దాలు పగలగొట్టడం, బస్సు అద్దాలు పగలగొట్టడం, పూర్తిగా అక్కడ ఉన్న వెహికల్స్ డ్యామేజ్ చేయడం, ఇవన్నీ కొంత మనలో కూడా ఒక క్రూయాలిటీ ఉందని ప్రూవ్ చేయడానికి యూజ్ అవుతున్న ఒక ఇన్సిడెంట్లు. ఇవన్నీ పబ్లిక్ న్యూసెన్స్ కిందకొస్తాయి. ఎప్పుడు కూడా అభిమానం కరెక్ట్ వేలో ఉంటే వాళ్ళకి కరెక్ట్ రిజల్ట్ వస్తది అనడానికి ఈ ఇన్సిడెంట్ ఎంత ఎగ్జాంపులో. అభిమానం ఎక్సీడ్ అయ్యి క్రూయాలిటీలోకి దిగితే కనుక ఇది ఓన్లీ షోకి సంబంధించి వీళ్ళంతా ఆర్డినరీ సెలబ్రిటీలు కాబట్టి సరిపోయింది గానీ, ఇన్ కేస్ పెద్ద సెలబ్రిటీలు అయ్యుండి, లేదా ఇది పొలిటికల్ ఇష్యూ అయ్యుంటే, ఇవి
క్రైమ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు జరుగుతాయి. సో, కొంచెం అభిమానాన్ని కంట్రోల్ పెట్టుకుంటే గనక ఇటువంటి పబ్లిక్ న్యూసెన్స్ జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మీరు చేసిన పని ఏదైతే ఉందో దానివల్ల మీరు ఎవరినైతే గెలిపించాలి అనుకున్నారో ఆ వ్యక్తులకి కొంచెం చెడ్డ పేరొస్తది. ఎందుకంటే మే మీ అభిమానులు కరెక్ట్‌గా లేరు అనే పొజిషన్‌లో. ఆ పిల్లోడు నిన్న కాక మొన్న పాపం ఫీల్డ్‌లోకొచ్చి ఈ రోజున సెలబ్రిటీ అయిన వ్యక్తి ఈ పని చేయండి, ఆ పని చేయండి అని ఎవరిని అనడు. సో, మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చేసిన పనులు అటు అమర్‌దీప్‌కి బ్యాడ్ నేమే తీసుకొచ్చింది. ఇటు పల్లవి ప్రశాంత్‌కి బ్యాడ్ నేమే తీసుకొచ్చి వాళ్ళ మీద మళ్ళీ కేసెస్ రిజిస్టర్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో, అవన్నీ టెంపరరీ కేసెసేనండి. వాటికి కొంత ఫైన్ రూపంలో నడుస్తుంటది. సో, పబ్లిక్ న్యూసెన్స్ ఎప్పుడూ కూడా క్రూయాలిటీలోకి కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. వీటిని కంట్రోల్ చేసుకుంటే అభిమానులు మంచిదనేది నా రిక్వెస్టు. అలాగే హానెస్టీగా గెలిచిన పల్లవి ప్రశాంత్ గారికి విషెస్ చెప్తున్నాను.